హలో! హాయ్! గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, నేను కూడా చాలా బాగున్నా. అండ్ ఇక్కడైతే మార్నింగ్ పిల్లల్ని స్కూల్‌కైతే రెడీ చేశాను. ఇక్కడ పూర్వీకి బ్రేక్‌ఫాస్ట్ తినిపిస్తున్నా అనమాట. యాక్చువల్లీ పూర్వీకి జ్వరం తగులుతా ఉంది. ఒక ముందు రోజు నుంచి జ్వరం అంటే సాటర్డే నైట్‌కి స్టార్ట్ అయింది. సండే పర్లేదు బానే ఉంది. అండ్ మండే స్కూల్‌కైతే పంపిస్తున్నా. అప్పటికే టెంపరేచర్ 99.4 అలా ఉంది. సరే అని మెడిసిన్ ఏసి పంపిద్దాం అనుకున్నా. హుషారుగానే ఉంది. అందుకే ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ పెట్టాను. కొంచెమైనా పెట్టేసి మెడిసిన్ వేయాలి గదా! ఒట్టి ఒట్టి కడుపున వేయకూడదు గదా! అని అప్పటికప్పుడు చపాతీ చేసేసి కొంచెం అయితే ఈమెకి పెట్టేసి మెడిసిన్ ఏద్దాం అనుకున్నా. హడావిడిలో మెడిసిన్ ఏయటం మర్చిపోయాను. నా వల్ల అసలు ఇంక తర్వాత గుర్తొచ్చిందనమాట. నా వల్ల కాలేదు. మనసు చాలా పీకుతా ఉందనమాట. అయ్యో! మెడిసిన్ ఎయలేదే ఎలా ఏంటి అని జెప్పి. కొన్ని కొన్ని సార్లు ఇలా మర్చిపోతూ ఉంటాను. అది నాకు కామన్. అండ్ ఇక్కడైతే బాక్స్ అయితే పెట్టేశాను. బ్యాగ్ గూడా రెడీ చేసి ఇంకా పిల్లల్ని వదిలిపెట్టేశాను. రిటర్న్‌లో వచ్చేటప్పుడు ఇక్కడైతే పూలు తీసుకుంటున్నా అనమాట. ప్రతిసారి అక్కడే తీసుకుంటా. అక్కడ మల్లెపూలు లేవు. అందుకు మళ్ళీ ఇక్కడ ఒక బండి ఉంటే ఆ బండి దగ్గర ఆగి కొంచెం మల్లెపూలైతే తీసుకున్నాను. ఇక్కడ బెంగుళూరులో అయితే క్లైమేట్ అస్సలు బాలేదు. చాలా కూల్‌గా ఉంది. ఎండ అనే మాటే లేదనమాట. హలో! పిల్లలైతే స్కూల్ దగ్గర వదిలిపెట్టేశాను. ఇప్పుడైతే ఇంకా దీపారాధన చేయాలి. ఈరోజు చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. అందుకే మార్నింగ్ నుంచి అయితే వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. సో ఇప్పుడైతే పూజ చేసేసిన తర్వాత తులసి చెట్టు తులసమ్మని తీసుకొని రావాలి. రోజు అనుకుంటూనే ఉన్నా అసలు కుదరట్లేదు. ఈరోజైతే పూజ అయిపోయిన తర్వాత వంట చేసేసి తులసమ్మని తీసుకొచ్చేయాలి. తులసమ్మని తీసుకొచ్చిన తర్వాత బాల్కనీ క్లీన్ చేస్తాను. ఎందుకంటే అది అక్కడ ఉంటే కానీ ఓకే తొందరగా సర్దేయాలి అనే ఫీల్ వస్తుంది. లేకపోతే ఇప్పుడు నాకు క్లీన్ చేయబుద్ధి కావట్లేదు. సో అందుకే తులసమ్మని తెచ్చేసి అక్కడ ఉంచేసి అప్పుడు క్లీన్ చేసి అక్కడ అమ్మనైతే పెడతాను. 2 ఇయర్స్ తులసమ్మని లేకుండా ఉన్నాను. ఫస్ట్ కుదరలేదనమాట. ఈ 2 ఇయర్స్ కుదరలేదు. మధ్యలో 1 ఇయర్ పెట్టుకోలేదు. తర్వాత ఫెబ్ నుంచి అనుకుంటూ ఉన్నా తెచ్చుకోవాలి అని. కుదరట్లేదు. ఏదైనా అనుగ్రహం ఉండాలి. ఇక్కడైతే వ్యూ అయితే చాలా బాగుంటుంది. చూపిస్తాను. కొబ్బరి చెట్లు ఉంటాయి దూరం నుంచి. ఆడ ఒక గ్రీన్ కలర్ హౌస్ ఉంటుంది. అది చూస్తూ ఉంటా. ఇల్లు అందము ఎంత డబ్బు పెట్టి కట్టించారు అనేది పక్కన పెడితే చూస్తుంటే పీస్ఫుల్ అనిపిస్తుంది. చుట్టూ చెట్ల మధ్య ఇల్లు అని. సో చూపిస్తాను. ఇదే అనమాట అక్కడ ఇల్లు. చుట్టుపక్కల ఇల్లున్నాయి. కాకపోతే నేను మాత్రం ఆ ఇంటిని, ఆ చెట్లని మాత్రమే చూస్తాను. అక్కడ ఉండేవాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు. ప్రశాంతంగా ఉండొచ్చు. పెద్ద పొల్యూషన్ ఉండదు. అటొక రూట్ ఉందనమాట. సో అది షార్ట్‌కట్ వే. మొన్న రీసెంట్‌గా వెళ్ళాను. పొలాలుంటాయన్నమాట. మొత్తం పొలాలే. చాలా బావుంటది. ఇంకా మా టెర్రస్ మీదకెళ్ళి చూస్తే మొత్తం గ్రీనరీగా కనిపిస్తది. మధ్యలో ఒక చిన్న పెంకుటిల్లు అనమాట. అది ఇల్లో తెలీదు, లేకపోతే ఏమైనా షెడ్ లాగా వేసారో తెలీదు కానీ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. కొన్నిసార్లు పైకి దానికోసమే స్పెసిఫిక్గా అది వ్యూ చూద్దామనే పైకి వెళ్తాను. 4 ఫ్లోర్స్ ఎక్కి. సో అదనమాట. ఫస్ట్ వెళ్ళి అయితే పూజ చేసేద్దాం. లేట్ అయిపోయింది. ఇప్పటికే టైం 9 అవుతుంది. 8:45 అలా అయింది. సో ఓకే, పూజ అయితే చేసేద్దాం. ఇక్కడైతే పూజ స్టార్ట్ చేసేస్తున్నా. మండే కాబట్టి టెంకాయ కొడుతున్నాను. ఫ్రైడే, సాటర్డే, మండే ఈ 3 రోజులు ఖచ్చితంగా టెంకాయ కొడతా. అప్పుడప్పుడు ఫ్రైడే స్కిప్ అయిపోతుంది. సో కొన్నిసార్లు మర్చిపోతా అనమాట. ఇంకా అదే టైంలో పరిగెత్తుకుంటూ పోయి తేలేను. ఇంకేదో ఒకటి ఉన్న ఫ్రూట్స్ ఏదో ఒకటి పెట్టేస్తానమాట నైవేద్యానికి. అండ్ ఇక్కడైతే నేను దీపం అయితే అగ్గిపుల్లతోనే వెలిగిస్తాను. కడ్డీలతో అంటే నాకు అసలు కుదరదు. అవి వెలగదు. చాలా టైం పడుతుంది. డైలీ నేను శివుడికి అభిషేకం చేసుకుంటాను. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలా శివుడికి అభిషేకం చేసినప్పుడు పైన పువ్వు ఇలా బాల్ నుంచి అభిషేకం చేయాలంట. ఫస్ట్‌లో తెలీదు. తెలిసిన తర్వాత నుంచి అలానే చేస్తున్నా. ఒక గ్లాస్ పెట్టుకున్నాను. ఆ గ్లాస్‌తోనే డైలీ వాటర్‌తోనే అభిషేకం చేస్తాను. ఇంతవరకైతే పాలతో, పంచామృతాలతో అయితే అభిషేకం చెయ్యలేదు. సో నాకున్న టైంలో నేను మనస్ఫూర్తిగా భక్తితో నీళ్ళతోనే అభిషేకం చేసుకుంటాను. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఆయనకి భక్తితో కొంచెం నీరు పోసినా అనుగ్రహిస్తాడు. దగ్గరగా ఒక 2 మంత్స్ అయితే అవుతుంది నేను ఇలా శివుడికి అభిషేకం చేయటం. సో 5 ఇయర్స్ నుంచి అనుకుంటూ ఉంటే
2 మంత్స్‌కి స్టార్ట్ చేశాను. ఏదైనా శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటారు గదా! సో, 5 ఏళ్ల నుంచి అనుకుంటా ఉంటే నాకు ఇప్పుడు కుదిరిందనమాట. ఆ శివుడు ఇప్పుడొచ్చాడు నా దగ్గరికి. సో, అంత ఈజీగా అయితే రాలేదు. చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉంటే లాస్ట్ మినిట్‌లో వచ్చాడనమాట. సో, చాలా జూసాను. సిల్వర్‌లో జూసాను. సో, నాకు ఎందుకో సిల్వర్ కల అనిపించలేదు. శ్రీశైలంలో తెప్పించాననమాట. సో, శ్రీశైలం నుంచి వచ్చినా కూడా 1 మంత్ నా దగ్గర లేదు. తర్వాత నా దగ్గరకొచ్చింది. అండ్ శివుడు నన్ను చాలా విషయాల్లో నాకు తెలియకుండానే చాలా విషయాల్లో నన్ను కాపాడాడు. నా కళ్ళు తెరిపించాడు. ఎవరెలాంటి వాళ్ళు అని చెప్పి. దానికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను ఆ శివుడికి. అండ్ మా పూర్వి గూడా ఆ శివుడి ప్రసాదమే. ఆ శివుడి అనుగ్రహంతోనే మా చిన్న పాప పుట్టింది. పూర్వి పుట్టినప్పటి నుంచి శివలింగం పెట్టుకుందాం అనుకుంటూ ఉన్నాను. కాకపోతే చేసుకుంటానా, చేసుకోలేనా అని చెప్పి నా మీద నాకే డౌటొచ్చింది. అంటే చిన్న పాప కదా! ఒకరోజు పూజ చేస్తాము, ఒకరోజు పూజ చేయలేకపోతాము. సో, అలాంటి టైంలో కష్టమవుతది అని చెప్పి అందులో నా చుట్టూ ఉండే సరౌండింగ్స్ జనాలు కూడా పెట్టుకోకూడదు, పూజ చేసుకోకూడదు, ఉంటే అది ఇది అని చెప్పి నన్ను కొంచెం భయపెట్టారు. కానీ ఇప్పుడు లేదు, ఎవరు చెప్పినా వినకూడదు అని చెప్పి బలవంతంగా, మూర్ఖంగా, భక్తితో శివుడినైతే తెప్పించుకున్నాను. మంచిగా పూజ చేసుకుంటున్నా. హ్యాపీగా ఉంది. ఆహ్, తెలీదు కానీ మనసు చాలా తేలిగ్గా ఉంటుంది. శివుడికి పూజ చేసుకుంటే, అభిషేకం చేసుకుంటే. పూజ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ కృష్ణుడి దగ్గర కూడా దీపం అయితే పెట్టేశాను. సో, నా పూజ కంప్లీట్ అయిపోయింది. అండ్ తులసి చెట్టు తెచ్చుకుందామని అయితే వెళ్తున్నాను. పుదీనా కూడా వేశాను మొన్న. వాటర్లో పెట్టాను. దానికి మొక్కలు వచ్చేసినాయి అనమాట. సో, దానికి ఒక చిన్న కుండీ అయితే తీసుకొని రావాలి. సో, ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఇవి నా స్పెట్స్ అనమాట. యాక్చువల్లీ నచ్చి తీసుకున్నా. కాకపోతే తర్వాత నచ్చలేదు. వేరే యూజ్ చేస్తా ఉన్నా. అవి అరుణాచలంలో పోగొట్టుకొని వచ్చాయన్నమాట. ఓకే, వెళ్దాం. అండ్ ఇక్కడైతే మాస్క్ పెట్టుకుంటా కంపల్సరీ. కొన్నిసార్లు మర్చిపోతాననమాట. పిల్లల్ని స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళేటప్పుడు మాస్క్ పెట్టుకోవటం హడావిడిలో మర్చిపోతాను. ఇంకా ఇది ఫుల్ ట్రాఫిక్ కాబట్టి ఖచ్చితంగా మాస్క్ ఉండాల్సిందే. అండ్ మా ఇంటి దగ్గర ఒక నర్సరీ ఉందనమాట. ఒక 1/2 కిలోమీటర్ అలా ఉంటది. సో, ఆ నర్సరీ దగ్గరికైతే వచ్చాను. 1/2 కిలోమీటర్ పైనే ఉంటది. సో, అక్కడికి వచ్చాను. నాకైతే పెద్ద మొక్కలు ఫ్రెష్‌గా ఉన్నట్టు అనిపించలేదు. సో, నాకు కావాల్సింది తులసి చెట్టు ఒక్కటే కాబట్టి అదొకటి తీసుకున్నా. అండ్ ఒకటి ప్లెయిన్ పాట్ మట్టితో కలిపి ఒక పాట్ తీసుకున్నాననమాట. సో, ఇది ఫ్లవర్స్ బాగున్నాయి గానీ మళ్ళీ తర్వాత ఉండవని చెప్పి ఇవి తీసుకోలేదు. సో, మాకు ప్లేస్ కూడా చాలా తక్కువ ఉందనమాట. సో, అన్నీ తీసుకొని గజిబిజి పెట్టదలుచుకోలేదు. ఇంక తీసుకుంటే మనీ ప్లాంట్ ఒకటి తీసుకోవాలి. ఇంకేమైనా ఇండోర్ ప్లాంట్ ఒకటి తీసుకోవాలనమాట. సో, మొక్కలైతే నాకు పెద్ద అనిపించలేదు. కొన్ని నర్సరీస్‌లో అయితే ఎంత బావుంటాయంటే మొక్కలు చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. సో, నాకు దగ్గరలో ఇది కొంచెం నేను వెళ్లి తెచ్చుకునేలాగా ఉంది కాబట్టి ఇవి తీసుకున్నాను. సో, ఇంకా స్కూటీ మీద ముందు పెట్టుకొని చిన్నగా వెళ్తున్నా అనమాట. ఎక్కడ కింద పడతాయని భయమేసింది. సో, జాగ్రత్తగా ఇంటికి చిన్నగా తీసుకొచ్చా. మా బాల్కనీ అయితే మరీ దరిద్రంగా ఉంది. సో, ఇప్పుడైతే క్లీన్ చేయాలన్నమాట. ఇదొచ్చేసి మొన్న పెయింట్ చేశా అనమాట. దోస పెనం ఉంది. ఇదెప్పుడో మేము కొత్తగా ఫ్యామిలీ పెట్టినప్పుడు దోస పెనం అనమాట. వాడట్లేదు. సో, ఉంటదిలే దేనికైనా పనికొస్తది ఇలా పెయింట్ ఎయటానికి అని చెప్పి ఉంచిపెట్టాను. అది ఇలా పెయింట్ ఎయాల్సొచ్చింది. పిల్లల పెయింటింగ్స్ ఉంటాయి గదా! సో, వాటిలతో ఏశాను. అంత ప్రాపర్‌గా రాలేదు. బట్ ట్రై చేశాను. ఈసారి ఇంక మంచిగా వెయ్యాలి. అండ్ ఇదే అనమాట ఆ తులసి చెట్టు. సో, బావుంది గదా! చిన్న తులసి కుండి అండ్ చిన్న తులసి మొక్క అయితే నాటిచ్చేసుకొని వచ్చేసాను. సో, ఇదైతే అక్కడ పెట్టేయాలన్నమాట. అన్నీ అక్కడున్న ఎండు టెంకాయలన్నీ తీసేసి అన్నీ ఒక గోతానికేసి మొత్తం క్లీన్ చేసేసా. సో, ఆ క్లీన్ చేసేదైతే ఆ ప్రాసెస్ ఏం చూయించలేదు. ఎందుకంటే నాకు అక్కడ కెమెరా పెట్టుకోవడానికి ఎక్కడ సెట్ అవ్వలేదన్నమాట. అందుకే షూట్ చేయలేకపోయాను. సో, ఆ క్లీనింగ్ అంతా చూపించలేకపోయాను. అండ్ ఇది పుదీనా వేశాను కదా వాటర్‌లో, అవైతే రూట్స్ వచ్చినియి. అవైతే ఇక్కడ నాటేస్తున్నా. మా ఇంట్లో ఉండేది పుదీనా చెట్టు. అది జస్ట్ 1, 2 మొక్కలేసాను. ఎంత అల్లుకుపోయిందంటే చాలా ఫ్రెష్‌గా చాలా బాగుండేది. ఏ మందు లేకుండా ఈజీగా బండేది. ఇంకా నేను కొత్తిమీర కూడా యూజ్ చేసేదాన్ని గాదు. ఇలాంటి రైస్ ఐటెమ్స్‌లో అంటే పలావు, బిర్యానీస్‌లో అయితే పుదీనానే ఏసేదాన్ని. మంచి ఫ్లేవర్ వచ్చేది. ఆ పుదీనా ఉన్నన్ని రోజులైతే అసలు కొత్తిమీరే వాడలేదనమాట.
అండ్ ఇక్కడ సగం పని అయిపోయింది. ఇంకా పూర్వీకి స్కూల్ టైం అయిందనమాట, తీసుకొచ్చే టైము. ఇంకందుకు స్కూల్ దగ్గరికైతే వచ్చాను. అండ్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఖచ్చితంగా పార్క్‌లో ఆడాల్సిందే. ఒట్టిగా అయితే అస్సలు రాదు. 12:30కి స్కూల్ వదిలిపెడితే మేము ఇంటికెళ్ళేటప్పటికి 1:15 అలా అవుతదనమాట. సో, ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకుంటది. 10 మినిట్స్ ట్రావెల్ టైము. ఇంటికొచ్చేటప్పటికి 1:15, 1:20 అలా అవుతది. 1 దాటుద్ది మేము స్కూల్ దగ్గర నుంచి బయలుదేరేటప్పటికి. అప్పటికి పూర్వీకి కొంచెం జ్వరం ఉంది. సో, అమ్మ హుషారుగానే ఉంది గానీ జ్వరం అయితే 102 ఉంది. ఇక్కడ అదే టెంపరేచర్ చూస్తున్నా. ఇంకా ఆమెకి మందేసేసి అన్నం పెట్టేసి మందేసేసి కాసేపు అలా ఆడిపిచ్చాననమాట. సో, నిద్ర పోకూడదు గదా! మళ్ళీ జ్వరం వచ్చేస్తది. అండ్ ఇక్కడైతే మొత్తం పకడ్బందీగా అన్నీ పెట్టేసి తీసుకొచ్చాను. అండ్ ఇక్కడ మధ్యలో అయితే ఇంకేం షూట్ చేయలే. మళ్ళీ స్ఫూర్తిని తీసుకొచ్చేటప్పుడనమాట ఇది. సో, ఇయర్ మఫ్లరు, స్వెటరు, మాస్క్ అవన్నీ ఏసేసాను. అండ్ ఇది తులసి చెట్టుకి ముందు పక్క పెట్టడానికనమాట ఒక స్టోను. ఇది వెళ్ళి అక్కడ ఆ పీస్ తీసుకున్నాను. నాకు ఇంత సైజులో కావాలి అంటే కరెక్ట్‌గా ఉందనమాట. సో, ఆ సైజులో అయితే తీసుకొని రిటర్న్‌లో ఇంకా బండిలో పెట్టేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. ఇలా అయితే సెట్ చేశాను. ఇంకా రేపటి నుంచి అయితే పూజ అయితే స్టార్ట్ చేయాలి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్లే గనకైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్. టేక్ కేర్. గుడ్ నైట్.